హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి చాలా మోటివేషన్ స్టోరీస్ వింటున్నాం కదా. ఈరోజు ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ఫ్లైట్ వెళ్తుందన్నమాట. ఆ ఫ్లైట్లో ఒక అందమైన లేడీ వచ్చి ఒక సీట్లోకి వచ్చింది. కూర్చున్న తర్వాత పక్కకు అబ్జర్వ్ చేస్తే తన పక్కన ఆల్రెడీ ఒక ప్యాసింజర్ కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కన్ను లేదు, ఒక చెయ్యి లేదు. కంటికి పెట్టుకునే కవర్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాడు. ఒక చెయ్యి మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒక స్టీల్ లేదు, పైప్ పెట్టారు. అది చూడంగానే ఈ అందమైన అమ్మాయికి చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది అనిపించి ఎయిర్ హోస్ట్ని పిలిచింది. నాకు సీట్ ఎక్కడన్నా అడ్జస్ట్ చేయండి, నేను ఇక్కడ కూర్చోను అంది. ఏం మేడం, ఏంటి ప్రాబ్లం అంటే, ఇతనికి కన్ను లేదు, చేయలేదు, ఇలాంటి వాళ్ళ పక్కన కూర్చోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, సో నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు ఎక్కడికన్నా మార్చండి అని చెప్పి తను అన్నదంట. సో ఎయిర్ హోస్ట్ ఏముందంటే, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, మా కెప్టెన్ని అడిగి చెప్తాను అని చెప్పారు. ఈ పక్కన ఉన్న పర్సన్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కదా, అతను ఏదో బుక్ చదువుకుంటున్నాడు. ఇది సరిగ్గా పట్టించుకోలే. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అంతా రెడీ అయిపోతుంది, బట్ ఎయిర్ హోస్ట్ రావట్లేదు, సీట్ మార్చట్లేదు. గట్టిగా క్యాకులేసి పిలిచింది ఎయిర్ హోస్టెస్ని. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాలేదా, నా సీట్ మార్చమన్నాను కదా అని చెప్పేసి గట్టిగా చేస్తుంది. అప్పుడు ఆ పక్కన ఉన్న క్యాండిడేట్ కూడా వింటూ చాలా బాధపడుతున్నాడు. వెనకాల సైడ్ సీట్ వాళ్ళు, పక్కన వాళ్ళు అందరూ కూడా చాలా వింటున్నారు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం ఇంత పొగరు పనికిరాదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది తప్పలేదు, వాళ్ళు అడగడంలో తప్పే ఉందిలేని కొంతమంది అనుకుంటున్నారు. మేడం, నేను మా కెప్టెన్ గారికి చెప్పాను, ఇప్పుడు టేకాఫ్ ఉంది, టేకాఫ్ అయిపోయిన తర్వాత చూద్దాం, ముందు ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వని, తర్వాత చూద్దామని చెప్పారు. మీరు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే వరకు ఓపిక పట్టండి, తర్వాత ఖచ్చితంగా సీటు మార్చడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టేకాఫ్ స్టార్ట్ అయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకి ఈవిడ దగ్గరికి ఎయిర్ హోస్ట్ వచ్చింది. మేడం, సీటు మార్చడానికి మా కెప్టెన్ ఒప్పుకున్నారు. అయితే అద్భుతం ఏంటంటే, ఇప్పటిదాకా మామూలుగా ఎకనామిక్ క్లాస్లో కూర్చున్నారు కదా, బిజినెస్ క్లాస్లో వేకెన్సీ ఉంది, అక్కడికి పంపించాలనుకున్నారు. ఇప్పటిదాకా మేము ఇలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదు, మా కెప్టెన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఓహ్, థ్యాంక్స్ అండి, నన్ను బిజినెస్ క్లాస్లో పంపిస్తున్నారా, సో గ్రేట్ అని చెప్పి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం, మిమ్మల్ని కాదు, మీరు అతను ఇక్కడ కూర్చోవడం వల్ల ఇబ్బంది అంటున్నారు కదా, అతన్ని బిజినెస్ క్లాస్లోకి పంపించాలని చెప్పి కెప్టెన్ గారు చెప్పారు. సో సార్, మీరు పక్కన కూర్చుంటే మాకు ఇబ్బంది అవుతుందంట, మీరేమనుకోకపోతే బిజినెస్ క్లాస్లోకి వస్తారా అని చెప్పి అమ్మాయి అడిగిందంట. అప్పుడు అతను పైకి లేచి ఎయిర్ హోస్ట్తో మాట్లాడుతున్నాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయం, మీ కెప్టెన్ గారు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ చెయ్యి, ఈ కన్ను ఎక్కడ పోయేదో తెలుసా, నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తా. నా దేశాన్ని కాపాడే క్రమంలో ఒక యుద్ధంలో ఈ చెయ్యి పోయింది, ఈ కన్ను డ్యామేజ్ అయింది. నేను నా దేశాన్ని కాపాడుకుంటున్నాను అనే ఒక ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే, ఇప్పుడు ఇవాటి చూశాను కదా, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే, ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని త్యాగం చేసింది, ఇలాంటి వాళ్ళ కోసమా నా కన్ను పోగొట్టుకుంది, ఇలాంటి వాళ్ళ కోసమా నా చేయి పోగొట్టుకుంది అని చాలా బాధ అనిపించింది. కానీ మీరు, మీ కెప్టెన్ తీసుకున్న నిర్ణయము చాలా మంచి అనిపించింది. అంటే ఇంకా నా కంట్రీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా అన్నాడు. ఇదంతా కన్వర్జేషన్ నిన్న ఆ చుట్టుపక్కల ప్యాసింజర్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టి జై హింద్, జై హింద్ అంటూ అతన్ని బిజినెస్ క్లాస్కి వెళ్ళిన దాకా చప్పట్లతోటి ఎంకరేజ్ చేశారంట. ఈ అమ్మాయికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చుండిపోయింది. బాస్, మన లైఫ్లో కూడా, ఈవెన్ మీ స్కూల్ లైఫ్లో కానీ, కాలేజ్ లైఫ్లో కానీ, ఆఫీస్లో కానీ, మన దగ్గర కూడా చాలామంది పైన కనపడే ఫిజికల్ అపియరెన్స్ చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ లోపల వీళ్ళకున్న టాలెంట్కి చూసి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కానీ మనుషులకు ఎప్పుడూ కూడా వాళ్ళ టాలెంట్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వండి. పైకి కనిపించే వాళ్ళ కలర్ని చూసో, వాళ్ళ డ్రెస్సుని చూసో, వాళ్ళ షూని చూసో వాళ్ళకి రెస్పెక్ట్ కాదు, వాళ్ళ టాలెంట్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది లైఫ్లో వాళ్ళ నాలెడ్జ్ తోటి మీరు కూడా గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. పొద్దున్నలాగా వాళ్ళకు బడాయి, వాళ్ళ గొప్ప, మా తాత ఇట్లా, మా ముత్తాత అట్లా, మాకెంతుంది, మాకు అంతుంది, ఈ బడాయిలు చెప్పుకుంటూ బతికే వాళ్ళకన్నా సొంతగా నా టాలెంట్ ఇది, నువ్వు ఈ పని చేసుకుంటే ₹1 సంపాదించుకుంటావు, ఈ స్కిల్ నేర్చుకుంటే
ఇంకొక 2 రూపాయలు సంపాదించుకుంటావు అని చెప్పే వాళ్ళతోటి, ఆ స్కిల్స్ గురించి మాట్లాడే వాళ్ళతోటి, అలా లైఫ్ గ్రోత్ గురించి మాట్లాడే వాళ్ళతో మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవుతారు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెండింటి వల్ల మన ఛానల్ గ్రోత్ అవ్వడం, ఆ గ్రోత్ జరుగుతున్న కొద్దీ ఓకే నేను కూడా ఇంకొక మంచి వీడియో చేయాలని నాకు మోటివేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.